దసరా సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పట్టారు జనం. ఉత్తర తెలంగాణ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు కిక్కిరిశాయి. రేపు వర్కింగ్ డే కావడంతో జనాలు సిటీకి వస్తున్నారు. జేబీఎస్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రైట్, దసరా సెలవులు ముగించుకొని పల్లెల నుండి పట్నం బాట పెట్టారు. సో పూర్తిగా కూడా ఇటు స్టూడెంట్స్తో పాటు పబ్లిక్ అంతా కూడా తిరుగు ప్రయాణమయ్యారు. ఇక రేపు వర్కింగ్ డే కావడంతో పబ్లిక్ మనకి ఉదయం నుంచి కూడా పోలిస్తే ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ నేను జేబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్తో పాటు పబ్లిక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. మరోవైపు ఇది సిటీ బస్సులు సైతం కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కువగా జేబీఎస్ ప్రాంతానికి ఉత్తర తెలంగాణ నుండి ఇటు కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్, కరీంనగర్ నుంచి ఎక్కువగా పబ్లిక్ వస్తుంటారు. సో ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి పబ్లిక్తో పూర్తిగా కూడా కిటకిటలాడుతున్నటువంటి జేబీఎస్ చూడొచ్చు. మనకి సిటీ బస్సులు అన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు ఇప్పటికే అదనంగా ఆర్టీసీ బస్సులను ఎక్కువగా పెడుతూ ఉత్తర తెలంగాణ నుంచి కూడా ఎక్కువగా పబ్లిక్ వస్తున్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చేవారికంటే పండుగకి వెళ్ళినటువంటి పబ్లిక్కి ఎక్కువగా వచ్చేటప్పుడు లగేజ్ ఉంటుంది. సో లగేజ్తో పాటు ఎక్కువగా ఫ్యామిలీస్ ఉంటాయి, చిల్డ్రన్స్ ఉంటాయి. సో వీరికి ఖచ్చితంగా ఆటో కానీ క్యాబ్ కానీ కావాల్సి ఉంటుంది. సో ఈ పబ్లిక్ తాకిడితో క్యాబ్స్ కూడా ఎక్కువగా బుక్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఉన్న క్యాబ్స్ తర్వాత ఆటోలకు కూడా ఎక్కువగా రేట్లు పెంచారు. సో మామూలుగా ఉండేటువంటి డేస్తో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈ పండగ నేపథ్యంలో సో ఎక్కువగా ఛార్జెస్ కూడా పెంచారంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆటోలతో పాటు క్యాబ్స్, తర్వాత ఊబర్, ఓలా, ర్యాపిడో, సో ఇవన్నీ కూడా ఈ ఏదైతే ట్యాక్స్ సర్వీసెస్ ఉంటాయో సో వాటిని కూడా బిజీగా ఉండిపోయాయి. ఇక్కడ ఎక్కువగా బుక్ కూడా కావడం లేదు. గంటల తరబడి కూడా స్టూడెంట్స్ వేచి చూస్తున్నారు. అంటే ఉత్తర తెలంగాణ నుండి వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఇక్కడ జేబీఎస్ బస్ స్టాప్ నుండి సిటీకి వెళ్ళేటువంటి వాటి వనస్థలిపురం కానీ, ఎల్బీ నగర్ కానీ, హయత్ నగర్ అండ్ ఇటు అమీర్పేట హాస్టల్స్ ఉండే ఏరియాతో పాటు తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్ ఈ ఏరియాలో ఉండే వారికి మాత్రం బస్సులు కొంత తొందరగా అంటే బస్సులు వెళ్ళిపోవడంతో మరికొన్ని బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటు ర్యాపిడో, ఓలా లాంటివి కూడా బుక్ కావడం లేదు. ఎక్కువగా గంటల తరబడి కూడా మనకి మొబైల్లో చూడవచ్చు, ఇంకా చెక్ చేస్తూనే ఉంటున్నారు. సో ఎప్పుడు బుక్ అవుతుంది అన్నటువంటి గతంతో అంటే మనకి పండుగ అయిపోయిన తర్వాత మొన్న ఫ్రైడే అండ్ సాటర్డే కొంత అడపదడప పబ్లిక్ వచ్చినా కూడా ఈరోజు ఎక్కువగా పబ్లిక్ తాకిడి పెరిగింది. మనకి జేబీఎస్ వద్ద చూడవచ్చు ఇటు సిటీ బస్సులతో పాటు మరోవైపు సిటీ బస్సులతో పాటు లోపల కూడా జేబీఎస్కు సంబంధించినటువంటి ఏదైతే జిల్లాల నుంచి వస్తున్నటువంటి రాజధాని కానీ, లహరి కానీ, తర్వాత స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. చాలా వరకు కూడా మరోవైపు ఈ పబ్లిక్ రావడంతో వివిధ బస్ స్టాండ్ల నుంచి అటు కరీంనగర్ కానీ, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖని నుంచి వచ్చేటువంటి బస్సులతో పాటు ప్రైవేట్ వెహికల్స్ల నుండి కూడా వస్తుంటారు. దీంతో కొన్ని టోల్ ప్లాజా వద్ద కూడా కొంత రద్దీ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు మనకి చూడొచ్చు ఎక్కువగా లగేజ్తో వస్తున్నారు. సో ఖచ్చితంగా నార్మల్ డేస్లో అయితే 2 వీలర్స్ పైన వెళ్ళేవారు ఒకరు కానీ, ఇద్దరు కానీ, లేదంటే పిల్లలతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా లగేజ్తో పాటు ఎక్కువగా వస్తుంటారు. సో ఖచ్చితంగా ఆటో అవసరం. దీన్ని అదునుగా చేసుకొని ఆటో వాళ్ళు కూడా కొంత రేట్లు పెంచినట్టు తెలుస్తుంది. సో ఎంత రేట్ అయినా పెట్టాల్సింది, ఎందుకంటే బ్యాగులు మోయడం తగదు. మరోవైపు మెట్రోలో కూడా ఇవి కొన్ని అలో చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆటోలు కావాలంటే వారు ఎంత అడిగినా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజెంట్ చూడొచ్చు మనకి పూర్తిగా రద్దీతో కూడినటువంటి పరిస్థితి. ఇది జేబీఎస్ బయటనే ఉంటుంది, ఎందుకంటే జేబీఎస్ బయటనే మొత్తం బస్సులు ఆపేస్తుంటారు. సిటీకి వెళ్ళేటువంటి ఇప్పుడు ఏదైతే ఎంజీబీఎస్ వెళ్ళేటువంటి వాహనాలు మాత్రం ఇక్కడ జేబీఎస్ వద్దనే ఆపుతారు. జేబీఎస్ వరకు వచ్చేటువంటి వాహనాలను ఇటు రోడ్డు పైన ఇక్కడ ఏదైతే జేబీఎస్ వద్ద ఒక బస్ స్టాప్ ఉంటుందో అక్కడ ఆపేస్తున్నారు. దీంతో పూర్తిగా కూడా ఆటోలు దొరకక ఆటోలు ఎక్కువ రేటు చెప్పడంతో మాత్రం కొంత ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవడానికి అటు ఓలా కానీ, ఉబర్ కానీ, ర్యాపిడో కోసం వెతుకుతున్నారు. కానీ అవి బుక్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పటికే జనం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వారు కొన్ని బిజీగా ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి వాహనాలు మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. కాబట్టి సో పూర్తిగా కూడా రద్దీతో ఉంది. ఇక మరోవైపు ఇక్కడ ఈ పబ్లిక్ ఇక్కడ దిగుతారు కాబట్టి ఎక్కువగా బస్సులు ఆగుతుంటాయి. కాబట్టి సో ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే దీని ఎఫెక్ట్ అనేది మనకి బొల్లారం, తుమ్కుంట, అల్వాల్ వరకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసుతో పాటు లాండ్ ఆర్డర్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు కనుచూపు మేరలో కూడా ఈ జేబీఎస్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయాయి. మరోవైపు మనకు అటు ట్రాఫిక్ పోలీసులు చూడవచ్చు, రోడ్లపైన ఆటోలను కూడా కూడా ఆపకుండా వెంటనే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువగా అటు ఆర్టీసీతో పాటు 4 వీలర్స్ కూడా తమ సొంత వాహనాలలో కూడా వచ్చేవారు ఉంటారు. కాబట్టి సో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. ఇంకా అంటే రేపు వర్కింగ్ డే కావడంతో ఇంకా పబ్లిక్ రష్ పెరుగుతూనే ఉంది. ఈరోజు రాత్రికి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈరోజు సాయంత్రానికి ఉత్తర తెలంగాణ నుంచి వచ్చేటువంటి అన్ని బస్సులలో కూడా పూర్తిగా
స్పెషల్ బస్సులతో పాటు నార్మల్ డేస్లో నడిచేటువంటి అన్ని బస్సులలో కూడా బుక్ అయిపోయాయి కాబట్టి ఈరోజు రాత్రికి ఎక్కువగా వస్తుంటారు. కొంతమంది రాత్రి జర్నీతో పాటు నిద్ర కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా రాత్రి సమయంలో కూడా జర్నీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో నైట్ కూడా ఇంకా ఈ రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో రేపు ఉదయం 10 గంటల వరకు కూడా రద్దీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నిన్న మొన్నటితో పోలిస్తే మాత్రం ఈరోజు రష్ ఫుల్గా పెరిగింది. దీంతో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. తర్వాత ఇటు కొంతమంది స్టూడెంట్స్కి కానీ కొంతమంది పబ్లిక్ కానీ మాత్రం ఆన్లైన్కి సంబంధించినటువంటి బైక్ సర్వీసెస్ కానీ 4-వీలర్ సర్వీస్ సంబంధించి మాత్రం చాలా బిజీగా చూస్తున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు కూడా ఛార్జీలు పెంచుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఆగ్రహం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఉత్తర తెలంగాణ నుంచి వస్తున్నటువంటి పబ్లిక్తో పూర్తిగా కూడా ఇక్కడ అంతా కూడా కిక్కిరిసిపోయింది. సో ఇదే పబ్లిక్ కంటిన్యూ ఈరోజు నైట్ వరకు కూడా ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు కూడా అంటే మనకి ప్రజెంట్ ఈ జేబీఎస్ ప్రాంతాల్లో మాత్రం చాలా కిక్కిరిసిపోయింది. ఇక్కడ నుంచి మెట్రో సేవలు కూడా కొంతమంది వినియోగించుకుంటున్నారు. ఏదైతే లగేజ్ తక్కువగా ఉన్నవారు స్టూడెంట్స్ కొంతమంది మాత్రమే మెట్రో సేవలు వినియోగించుకుంటున్నారు. సో ఎక్కువ లగేజ్ పిల్లలతో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా క్యాబ్ కానీ ఆటోను కానీ సంప్రదించాల్సిన అవసరం. సో ప్రజెంట్ అయితే జేబీఎస్ పరిసర ప్రాంతాలు అంతా కిక్కిరిసిపోయాయి. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ ల్యాండ్ ఆర్డర్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా సీసీ కెమెరాల నిఘాలు కూడా పూర్తిగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదే అదునుగా చేసుకొని పబ్లిక్ ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంత దొంగలు కూడా ఉంటారన్నటువంటి నేపథ్యంలో సో ఎక్కడికి అక్కడ పోలీసులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే జేబీఎస్ పరిసర ప్రాంతాలంతా కూడా పల్లె నుంచి పట్టణం వస్తున్న పబ్లిక్కి పూర్తిగా కూడా ఇక్కడ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షద్, అనిల్, V6 న్యూస్, జేబీఎస్ నుండి.